భగత్ సింగ్ గారు పరిచర్య చేసి అలసిపోయాడంట. నాకు ఆకలి అవుతుంది ప్రభువా అన్నాడంట. అయ్యా ఇవన్నీ తినాలంటే నా దగ్గర డబ్బులు లేవంటే, నీకేం తినాలనిపిస్తే అది తినమన్నాడంట. చక్కగా కడుపు నిండా తిన్నాడు. చాలా ఇంకేమైనా కావాలా భగత్ సింగ్? ప్రభువా చాలు ప్రభువా. ఒక వ్యక్తి వచ్చాడంట, బ్రదర్ 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 మీరు భగత్ సింగ్ గారు కదా? అవునండి. భగత్ సింగ్ గారు పరిచర్య చేసి అలసిపోయాడంట. అలసిపోతే యేసయ్యని అడిగాడంట, యేసయ్యా నాకు ఆకలి అవుతుంది యేసయ్యా అన్నాడంట. ఏమన్నాడు? నాకు ఆకలి అవుతుంది ప్రభువా, ప్లీజ్ యేసయ్యా నాకు ఆకలి అవుతుంది ప్రభువా అన్నాడంట. ఆకలి అవుతుందా బిడ్డ నీకు? అవునేసయ్యా. అయితే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కు తిరిగి రైట్ కొట్టుకో అన్నాడంట. యేసయ్య చెప్పిన మాట విని స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాడు. మరి కొంచెం ముందుకు పోగానే రైట్కి వెళ్ళాడు. రైట్కి వెళ్ళగానే అక్కడ ఒక రెస్టారెంట్ కనపడదంట. యేసయ్య ఇక్కడ రెస్టారెంట్ ఉంది యేసయ్య అన్నాడంట. అయితే లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఒక చైర్లో కూర్చో. మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత, ప్రభువా నేను లోపలికి వచ్చేసినాను ప్రభువా, అక్కడొక మెనూ కార్డు ఉంటుంది, ఆ మెనూ కార్డు తీసుకొని చదువు అనగానే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, రోటీ అన్నీ ఉన్నాయంట. అయ్యా ఇవన్నీ తినాలంటే నా దగ్గర డబ్బులు లేవంటే, నీకేం తినాలనిపిస్తే అది తినమన్నాడంట. అయితే భగత్ సింగ్ గారు చక్కగా రోటీ ఆర్డర్ పెట్టాడంట, పప్పు ఆర్డర్ పెట్టాడంట. భయపడుతున్నాడు. ఆర్డర్ పెట్టాడు, ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ వచ్చిన తర్వాత మరలా అడుగుతున్నాడు, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా, నా దగ్గర డబ్బులు లేవు, మీరేమో తినమంటారంట. దేవుడు అన్నాడంట, నువ్వు తిను. భగత్ సింగ్ గారు ఆ రోటీ తినేసాడు. చక్కగా కడుపు నిండా తిన్నాడు. చాలా ఇంకేమైనా కావాలా భగత్ సింగ్? ప్రభువా చాలు ప్రభువా అన్నాడంట. హ్యాండ్ వాష్ చేసుకున్నాడు, వచ్చి కూర్చున్నాడు. బిల్లు కట్టే రిసెప్షన్ దగ్గరికి కౌంటర్ దగ్గరికి వెళ్ళమన్నాడంట. ప్రభువా ఏంటి ప్రభువా నా దగ్గర లేవు కదా ప్రభువా అంటే, దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళో. అక్కడికి వెళ్ళి నిలబడగానే ఒక వ్యక్తి వచ్చాడంట, బ్రదర్ 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 మీరు భగత్ సింగ్ గారు కదా? అవునండి, నా పేరు బ్రదర్ భగత్ సింగ్. బ్రదర్ ఏం చేస్తున్నాను ఇక్కడంటే, భోజనం చేశాను. అయ్యి బాబు నేనుండగా మీరు బిల్లు కట్టడం ఏంటి? నేను కట్టేస్తాను అని చెప్పి ఆయన వచ్చి బిల్లు కట్టేశాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సడన్గా లోపలికి వచ్చేసానండి అంటున్నాడంట ఆయన. అప్పుడు భగత్ సింగ్ గారు ఏడుస్తూ ఎంత మంచి దేవుడవు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా, నువ్వు పోషించాలనుకుంటే ఏ విధంగా నన్ను పోషిస్తావు ప్రభువా, గొప్ప దేవుడవు ప్రభువా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. నేను ఈ సాక్ష్యము విన్నప్పుడు షాక్లోకి వెళ్ళిపోయినాను. దమ్ము కావాలా? దేవుని మాట విని ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి అడుగు పెట్టడానికి దమ్ము కావాలా? ఆయనకు నచ్చినవి ఆర్డర్ పెట్టడానికి దమ్ము కావాలా? తినడానికి దమ్ము కావాలా? మనం ఏం చేస్తాం? చిన్నబాబు తినిపిస్తా అంటే నువ్వు పోతావు, లేదంటే డాడీ తినిపిస్తా అంటే నువ్వు పోతావు, అనిల్ గారు తినిపిస్తా అంటే పోతావు.
ఎవరో ఒకరు స్పాన్సర్ ఉన్నారంటేనే పోతాం మ్యాక్సిమం. కానీ ఎవ్వరు లేకపోయినా దేవుని మాటని పట్టుకొని పోయాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అందుకనే భగత్ సింగ్ గారు చరిత్ర సృష్టించాడు. దేవుని మాట వింటే భగత్ సింగ్ గారిని లేవనెత్తిన దేవుడు ఇక్కడున్న మిమ్మల్ని కూడా లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా.